హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్ గ్రూప్ గురించి చెప్తున్నా. నేను మీకు నిన్న రిలీజ్ చేసిన వీడియోలో మీకు వాట్సాప్ గ్రూప్ గురించి చెప్పాను కదా. సో కొంతమంది అడిగారు కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఏది అని అన్నట్టుగా. సో ఏంటంటే నేను కొన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నా. వాట్సాప్ గ్రూప్లో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ గూగుల్ ఫామ్ చూడండి. ఈ గూగుల్ ఫామ్ లింక్ని నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ డీటెయిల్స్ని జస్ట్ ఫిల్ చేయండి అంతే. మీకు ఆటోమేటిక్గా మీ ఈమెయిల్ అది మీరు జీమెయిల్ లాగిన్ అంటే మీ ఈమెయిల్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది ఈ ఫాము. సో మీరు జస్ట్ టిక్ చేయండి. దాని తర్వాత మీ ఫుల్ నేమ్ ఏంటి అనేది మీరు ఇవ్వండి. దాని తర్వాత మీ వాట్సాప్ నెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఏ వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నారో నేను ఇప్పుడు ఒక వాట్సాప్ నెంబర్ చెప్తా. ఆ నెంబర్కి మీరు ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మెసేజ్ చేయండి. సో మీకు గ్రూప్ లింక్ నేను పంపిస్తాను, మీరు యాడ్ అవుతారు. దాని తర్వాత మీ ఫుల్ అడ్రస్ పెట్టండి. ఫుల్ అడ్రస్ నాకు జస్ట్ మీ విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ పెడితే చాలు. సో ఈ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఒకవేళ మీ ఉమ్మడి జిల్లా పెట్టడానికి ట్రై చేయండి. మన తెలుగు స్టేట్స్లో ఏమైందంటే డిస్ట్రిక్ట్స్ని చాలా డిస్ట్రిక్ట్స్గా చేశారు కదా మళ్ళీ విభజించి. సో ఆ కొత్త డిస్ట్రిక్ట్ పేరు కాకుండా ఉమ్మడి జిల్లా పేరు పెట్టడానికి ట్రై చేయండి. ఉదాహరణకి ఇప్పుడు మా జిల్లా మహబూబ్ నగర్ జిల్లాని వనపర్తి ఒక జిల్లాగా, నాగర్ కర్నూలు ఒక జిల్లాగా, మహబూబ్ నగర్ ఆల్రెడీ ఉందనుకోండి ఆ జిల్లాగా, దాని తర్వాత గద్వాల్ ఒక జిల్లాగా, నారాయణపేట ఒక జిల్లాగా. సో ఇట్లా విభజించారు. ఆ పేర్లను కాకుండా మీ ఉమ్మడి జిల్లా ఉంది చూడండి. ఇంతకుముందు కలిసి ఉన్నప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలు, అంతకుముందు ఒకటే రాష్ట్రం ఉండే కదా 2014 ముందు. అప్పుడు మన జిల్లాలు 23 జిల్లాలు ఉండే కదా. సో ఆ జిల్లాల పేర్లు, ఓకేనా, రైట్. అందులో డిస్ట్రిక్ట్ పేరు రాయడానికి ట్రై చేయండి. సో దాని తర్వాత మీరు ఒకవేళ స్టూడెంటా, లేకపోతే హౌస్ వైఫా, లేకపోతే మీరు ఏదైనా జాబ్ చేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనలా, లేదంటే మీకు ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ఉండి ఆ బిజినెస్ని రన్ చేస్తున్నట్లయితే మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే వర్కింగ్ ప్రొఫెషనల్ అని టైప్ చేయండి. దాని తర్వాత మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నా. సో ఈ క్వశ్చన్ అడుగుతున్నా, జస్ట్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదని. సో మీరు జస్ట్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎస్ అనేది టైప్ చేసి మీరు సబ్మిట్ అనే ఆప్షన్పై మీరు క్లిక్ ఇవ్వండి. సో దాని తర్వాత మీరు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఇచ్చారో జస్ట్ 10 డిజిట్స్ ఇవ్వాలి. మధ్యలో స్పేసింగ్స్ ఏమి ఇవ్వకండి. 5 డిజిట్స్ తర్వాత కానీ ఇలా +91 కంట్రీ కోడ్ కూడా ఏమి ఇవ్వకండి. జస్ట్ మీరు 10 డిజిట్స్ ఇవ్వండి. దాని తర్వాత ఇదే నెంబర్ నుంచి నాకు మెసేజ్ చేయాలి. ఏ నెంబర్? ఆ నెంబర్ని మీకు ఇస్తున్నా చూడండి. ఆ నెంబర్ వచ్చేసి 7207302815. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, సార్ నేను ఫామ్ ఫిల్ చేశానని. దాని తర్వాత మీకు మళ్ళీ గ్రూప్లోకి నేను యాడ్ చేసుకుంటా. యాక్చువల్గా మీ అడ్రస్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్ నుండి ఎక్కువ మెంబర్స్ ఉన్నారని తెలిస్తే ఆయా డిస్ట్రిక్ట్స్కి కూడా నేను వచ్చి కొన్ని ఆఫ్లైన్ సెషన్స్ కానీ ఆఫ్లైన్ మీటప్స్ నేను కండక్ట్ చేయాలని అనుకుంటున్నారు. సో అందులో భాగంగా నేను వద్దాం అనుకుంటున్నా. ఇంతకుముందు నేను హైదరాబాద్లో కండక్ట్ చేశాను. హైదరాబాద్లో మాత్రమే కండక్ట్ చేశాను మల్టిపుల్. బట్ మన సబ్స్క్రైబర్స్ ఏమో ఎక్కువ శాతం నాన్ హైదరాబాద్ పీపుల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడికి కూడా నాకు వెళ్ళాలని ఉంది. సో ఈలోపు ఏం చేసొచ్చు అంటే మనం ఆన్లైన్లో మనం మీట్ అవుతూనే ఉంటాం. ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో జాయిన్ అయితే మీకు అన్ని అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీకు కావాల్సిన ట్యూటోరియల్స్, సార్ నాకు వీటిపైన కొంచెం కంటెంట్ కావాలి అంటే వీడియోస్ నేను ఫ్రీగానే చేయడానికి రెడీ. సో ఈ గ్రూప్ యొక్క ఉద్దేశం ఏంటి కొంతమంది అనుకోవచ్చు, అసలు ఎందుకు ఈ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఇంతకుముందు మనది ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంది, అది కంటిన్యూగా రన్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఇన్యాక్టివ్లో ఉంది చాలా వరకు. సో అది రీచ్ ఇవ్వట్లేదు ఫేస్బుక్ గ్రూప్ మెంబర్స్కి కూడా. సో అందుకు వాట్సాప్ అయితే మనం ఎప్పుడు ఉంటాం. ఏ డౌట్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవడానికి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ అయినా ఫేస్బుక్ గ్రూప్ అయినా మనం క్రియేట్ చేస్తున్నది ఇది అందరికీ యూజ్ అవ్వాలన్న పాయింట్తో. ఇప్పుడు మీరు జాయిన్ అవుతున్నారు కదా, మీకు కూడా యూజ్ అవ్వాలన్న పాయింట్తో ఖచ్చితంగా. సో ఇది నిస్వార్థంగా ఉంటుంది. అంటే స్వార్థం ఉండదని కాదు, కాకపోతే అందరికీ యూజ్ అవ్వాలన్నది కమ్యూనిటీ కాబట్టి అందులో జాయిన్ అయిన మెంబర్స్ అందరికీ యూజ్ అయ్యే విధంగానే ఉండడానికి చూస్తామన్నమాట. లెట్స్ సే మీకు ఒక SEOలో చిన్న డౌట్ వచ్చింది అనుకోండి, గ్రూప్లో అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో మీకు ఒకరిద్దరు మీకు రిప్లై ఇచ్చినా మీకు అది క్లియర్ అయిపోతుంది అనమాట. సో అందుకని అంతే. సో అందరికీ మనం యూజ్ చేసుకుందాం, ఈ కమ్యూనిటీని డెవలప్ చేసుకుందాం స్లోగా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి.